ఉంటుంది ఫీలింగ్ వాళ్ళకి. అది చూడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం జీవితంలో ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం. ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని చూడాలి. ఇక్కడ ఏం రావాలా, ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్లో కూర్చోబెట్టేయాలి, వెనక వచ్చిన వాళ్ళు రెండో లైన్, ఆ వెనకాల మూడో లైన్ కూర్చోబెట్టడమే. అట్లా సెట్ చేసి ఆ తర్వాతన మనం వదలాలనుకున్నప్పుడు ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళండియా లైన్లోకి, రెండో లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళండియా లైన్లోకి. ఇది నేను చేశా గతంలో ఇట్లాంటి యాక్టివిటీస్. కాబట్టి ఐడియా ఉంది నాకు. ఇట్లాగా ప్రాబ్లం క్రౌడ్ అవుతుంది అన్నప్పుడు నాకు ఆ పుష్కరాల ఇంపాక్ట్ జీవితకాలం ఎక్స్పీరియన్స్ నాకు. ఆ తర్వాత గుళ్ళల్లో సర్వీస్ చేసాము, మేము దుర్గగుళ్ళలో చేసాము, అయ్యప్ప స్వామి టెంపుల్లో చేసాము, శివాలయాల్లో చేసాము, రామాలయాల్లో చేసాం. ఫ్రెండ్స్ అందరం కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. మంచినీళ్ళు పోయడం, క్యూ లైన్లు పెట్టడం, క్యూ లైన్లు సెట్ చేయించడం, లేకపోతే అన్నదానాలు చేయడం, అట్లాంటప్పుడు మేము కుర్రోళ్ళంగా దాన్ని వదిలేయకుండా మా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అడిగేవాళ్ళు. అడిగినప్పుడు ఇట్లాగ చెప్పేవాళ్ళం. ఈవెన్ మీకు గుళ్ళపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర కరెక్ట్గా సంక్రాంతికి మనకు అక్కడ జ్యోతి దర్శనం అవుతుంది కదా అయ్యప్పది, ఇది శబరిమలలో. అదే రోజున ఇక్కడ కూడా పెడతారు మకర జ్యోతి దర్శనం. ఇక్కడ పెద్ద ఎత్తున కర్పూర హారతి, ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసేస్తారు. అది అయిపోగానే అందరూ పరిగెత్తుకుని దర్శనానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఇట్లాంటి సిస్టమ్స్ సెట్ చేసాం ఆ రోజులో. ఇట్లాగా ప్రతి చోట కూడా మనకు ఇక్కడ ఏళ్ల తరబడి అనుభవం ఉన్న పోలీస్ అధికారులు ఉండుంటారు కదా అక్కడ కింద స్థాయి సిబ్బంది. అట్లా ఫ్రంట్ లైన్లో లైన్ టు లైన్ పెట్టుంటే ఈ గొడవ వచ్చి ఉండేది. ఏం జరిగింది, పాపం ఉద్దేశం మంచిదే, వాళ్ళు ఏంటంటే తెల్లారుజాము 4ంటికి ఇద్దాం అనుకున్న వాళ్ళు జనం ఎక్కువైపోయిన విషయాన్ని కింద ఉన్నటువంటి వాళ్ళు టీటీడీకి చెప్పినట్టున్నారు. టీటీడీ మంచి ఉద్దేశంతో రాత్రి 8:30 నుంచి కూపన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలా నిర్ణయించినటువంటి సందర్భంలో నేను చెప్పినటువంటి విధంగా క్యూ లైన్ కాకుండా ఒక్కసారిగా గేట్లు తెరిచి వదిలేయడంతో ఫస్ట్ క్యూ లైన్లోకి ఎవడెళ్తే వాళ్ళకే టికెట్లు దొరుకుతాయి కదా అనేటటువంటి రూట్లో పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది.